Okay, friends, how are you? Welcome to Mallesh Official 007 Spoken English ఛానల్. సో ఈరోజు మనం క్లాస్ 12 లోపల కెన్ను కుడ్డు గురించి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కెన్ను ఎక్కడ యూజ్ చేస్తాం, కుడ్డు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు తెలియాలి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ కెన్ను కుడ్డును ఎక్కువగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తుంటాం సెంటెన్స్ ఫార్మేషన్ ద్వారా. సో మనకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రావాలి. సెంటెన్స్ ఫార్మేషన్ వస్తేనే మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లెటర్స్ అనేటివి వర్డ్స్గా మారుతాయి, వర్డ్స్ అనేటివి సెంటెన్స్గా మారుతాయి. సెంటెన్స్గా మారినప్పుడు మనం ఈజీగా ఇతరులతోటి మాట్లాడగలుగుతాం ఆ సెంటెన్స్తో, తర్వాత రాయగలుగుతాం. అంటే మనం రాయాలన్నా మాట్లాడాలన్నా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మనకు కెన్ను కానీ కుడ్డు కానీ రెండు కూడా ఏ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటి ద్వారా ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేసి ఏ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లోపల ఇతరులతోటి మాట్లాడచ్చు అనేది మనం ఈ క్లాస్ లోపల తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ కెన్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఎబిలిటీ. కెన్ దేని తెలియజేస్తుంది? ప్రజెంట్ ఎబిలిటీ. ప్రజెంట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. కుడ్డు దేని తెలియజేస్తుంది? పాస్ట్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీని తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఈ రెండు కుడ్డుకు కెన్నుకు మధ్య తేడా ఏంది అనేది మనకు తెలియాలి. చాలామంది ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకు కూడా కెన్నుకు కుడ్డుకు మధ్య తేడా అనేది చాలా వరకు తెలియదు. కానీ మనకు ఫస్ట్ ఏంటంటే కెన్నుకు కుడ్డుకు మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ ఏందో తెలియాలి. కెన్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ అంటే ఏంటంటే పాస్ట్ ఎబిలిటీ, ప్రస్తుత సామర్థ్యం, యాజ్ వెల్ యాజ్ పాస్ట్ అంటే గతంలో సామర్థ్యం అన్నట్టు. మరి ఈ కెన్ను కుడ్డు వచ్చినప్పుడు మనకు జనరల్గా మనం చెప్పుకుంటున్నాం సెంటెన్స్ ఫార్మేషన్ లోపల మనకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కెన్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి మనకు వస్తాయి అనేది ఇక్కడ చూడాలి. మనకు ఈ ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్ అనేటివి మనకు 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ లోపల కూడా మనం కెన్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా కుడ్ను కూడా మనం 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ లోపల యూజ్ చేసుకోవచ్చు. ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. అంటే ఇంగ్లీష్ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు 7గురే. వారు ఏంటంటే ఐ, వి, యు, దే, ఈ, సి, ఇట్. ఓకేనా? జనరల్గా మనం వీటిని 2 గ్రూపులుగా విభజిస్తాం. ఐ, వి, యు, దే అనేది ఒక గ్రూపు, ఈ, సి, ఇట్ అనేది ఒక గ్రూపు. ఐ, వి, యు, దే అనేది ఒక గ్రూపు, ఈ, సి, ఇట్ అనేది ఒక గ్రూప్. కానీ ఇక్కడ ఏంటంటే కెన్ను కానీ కుడ్డు కానీ వచ్చినప్పుడు ఒక సెంటెన్స్ లోపల మనము అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే కెన్ యూజ్ చేస్తూ మనం ఐకి, వ్యూకు, యూకు, దేకు, ఈకు, సీకు, ఇటు అన్నిటికి కూడా మనం కెన్ యూజ్ చేసుకోవచ్చు. ఒక సెంటెన్స్ లోపల ఐ వచ్చినా, వి వచ్చినా, యూ వచ్చినా, దే వచ్చినా, ఈ వచ్చినా, సి వచ్చినా, ఇటు వచ్చినా, ఏది వచ్చినా కానీ కుడ్డును మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ కెన్ తర్వాత మనకు ఒక సెంటెన్స్ లోపల కెన్ వచ్చినట్టయితే కెన్ తర్వాత మనకు ఏ ఫామ్ రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బేస్ ఫామ్ అనేది వస్తుంది. బేస్ ఫామ్ అంటే తెలుసు కదా, మనకు వర్బ్ లోపల మనకు 5 ఫామ్స్ ఉంటాయి. V1, V2, V3, V4, V5. ఇందులోపల మనకు కెన్నులో కానీ కుడులో కానీ మనకు V1 ఫామే వస్తుంది. V1 ఫామ్ అంటే ఏంది? వాక్, వాక్స్, వాక్డ్, వాక్డ్, వాకింగ్. అందులో వాక్ అనేది బేస్ ఫామ్, V1 ఫామ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మెయిన్ వర్బ్స్ని తీసుకున్నప్పుడు మెయిన్ వర్బ్స్ అనేవి మనకు జనరల్గా 5 ఫామ్స్ని కలిగి ఉంటాయి అన్నట్టు. ఇక్కడ V1 ఫాము, V2 ఫాము, V3 ఫాము, V4 ఫాము, V5 ఫామ్. అంటే ఇక్కడ బేస్ ఫాము, తర్వాత V2 ఫామ్ అంటే SES ఫాము, అదేవిధంగా V3 అంటే పాస్ట్ ఫాము, మన పాస్ట్ ఫాము, V4 అంటే జనరల్గా PPF పాస్ట్ పార్టిసిప్లే ఫాము, V5 అంటే ING ఫామ్. ఈ 5 ఫాముల లోపల మనం దేన్ని యూజ్ చేసుకుంటామంటే జనరల్గా V1 యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సెంటెన్స్ లోపల కెన్ తర్వాత కానీ కుడి తర్వాత కానీ V1 ఫామ్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. ఇది తెలిస్తే మనం మిస్టేక్స్ లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు. ఇప్పుడు మరి ఒకసారి ఈ కెన్ తర్వాత కుడ్ గురించి మనం చూద్దాం. ఇక్కడ కెన్ అంటే అర్థం ఏంది? ప్రజెంట్ ఎబిలిటీ అంటే ప్రస్తుత సామర్థ్యం. పాస్ట్ ఎబిలిటీ అంటే ఏంది? గతంలో సామర్థ్యం. అంటే ప్రజెంట్ ఎబిలిటీ అంటే అర్థం ఏంటంటే
ఇది ప్రస్తుత సామర్థ్యం అంటే నేను చేయగలను అని అర్థం. నేను చేయగలను అని అర్థం. ఇక్కడ పాసిటిబిలిటీ అంటే ఏంది? ఇక్కడ చేయగలిగాను, చేయగలిగాను అని అర్థం. చేయగలిగాను అని అర్థం. ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ ఎబిలిటీలో కెన్ అంటే చేయగలను అని అర్థం. కుడ్ అంటే పాసిటివిటీ అంటే చేయగలిగాను, ఆల్రెడీ అయిపోయింది. ఇది పాస్ట్ అయినప్పటికీ కూడా మనకు బేస్ ఫామే వస్తుంది. ఇక్కడ V1 ఫామ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బేస్ ఫామ్ వస్తుంది, వర్బు V1 ఫామ్ అనేది మనకు వస్తుంది. సో కాబట్టి ఈ విధంగా అంటే చేయగలను. కెన్ అంటే అర్థం ఏంది? ఇక్కడ చేయగలను అని అర్థం. కెన్ అంటే చేయగలను అని అర్థం. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ బేస్ ఫామ్ ఏమో, ఇక్కడ వచ్చే వర్బ్ ఏంది? ఇక్కడ మనకు V1 ఫామ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది? V1 ఫామ్ అంటే వాక్, రన్, తర్వాత గో, కమ్ అంటే ఈ విధంగా V1 ఫామ్ అనేది వస్తుంది. ఎలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం మనం. ఎలా అంటే ఐ కెన్ వాక్, నేను నడవగలను. యూ కెన్ వాక్, మేము నడవగలము. యూ కెన్ వాక్, మనము, నీవు నడవగలవు. దే కెన్ వాక్, వారు నడవగలరు. హీ కెన్ వాక్, ఆమె అతను నడవగలరు. సీ కెన్ వాక్, ఆమె నడవగలదు. ఇట్ కెన్ వాక్, అది నడవగలదు. అంటే ఈ విధంగా ఐవియు దే యూజ్ చేసి మనం ఎన్నో సెంటెన్స్ ఇక్కడ మనం ఫామ్ చేయొచ్చు. కానీ కంపల్సరీ ఐవియు దే వచ్చినప్పుడు కెన్ వస్తుంది. కెన్ తర్వాత V1 అనేది వస్తుంది. V1 అంటే ఏంది? ఇక్కడ వాక్, రన్, గో, కమ్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గో, నేను నడవగలను. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. ఐ కెన్ కమ్, నేను రాగలను. ఐ కెన్ రన్, నేను పరిగెత్తగలను. ఐ కెన్ వాక్, నేను నడవగలను. అదేవిధంగా దే కెన్ వాక్, వారు నడవగలరు. దే కెన్ రన్, వారు పరిగెత్తగలరు. ఈ కెన్ గో, అతను వెళ్ళగలడు. సీ కెన్ కమ్, ఆమె రాగలదు. అంటే ఈ విధంగా మనకు ఈ ఐవియు దేని ఉపయోగిస్తూ, కెన్ ఉపయోగిస్తూ నెంబర్ ఆఫ్ V1 ఫార్మ్స్ను అంటే నెంబర్ ఆఫ్ V1 వర్బ్స్ను యూజ్ చేస్తూ ఎన్నో సెంటెన్స్ మనం ఫామ్ చేసుకుంటూ ఇంగ్లీష్ లోపల ఈజీగా మనం మాట్లాడగలుగుతాం. ఇక్కడ నెక్స్ట్ కుడ్ అనేది చూడండి. కుడ్ అంటే ఏంది? ఇక్కడ పాసిటిబిలిటీ అంటే గతంలో చేయగలిగాను. ఓకేనా? ఈ కుడ్లో కూడా ఐవియు దే, ఈసీ, ఇట్ ఈ అన్నింటి కూడా మనం కుడ్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కుడ్ తర్వాత బేస్ ఫామే వస్తుంది. ఇది పాస్ట్ అయినప్పటికీ కూడా బేస్ ఫామే వస్తుంది. అది గుర్తుంచుకోవాలి మెయిన్గా కుడ్ గురించి మనం చర్చించేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గో అనే ఒక V1 వర్బ్ని తీసుకుంటున్నాను, బేస్ ఫామ్ తీసుకుంటున్నాను. గో అనే బేస్ ఫామ్. మనం గోని తీసుకుని ఎలా చెప్పగలుగుతాం? ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేయగలుగుతాం? ఐ కుడ్ గో, నేను వెళ్ళగలిగాను. వీ కుడ్ గో, మేము వెళ్ళగలిగాము. యూ కుడ్ గో, నువ్వు వెళ్ళగలిగావు. దే కుడ్ గో అంటే వారు వెళ్ళగలిగారు. హీ కుడ్ గో, అతను వెళ్ళగలిగాడు. సీ కుడ్ గో, ఆమె వెళ్ళగలిగింది. ఇట్ కుడ్ గో, అది వెళ్ళగలిగింది. అంటే ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనం ఈ విధంగా ఫామ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. అదేవిధంగా కమ్ అనేది ఉందనుకో, ఇక్కడ మనకు కమ్ అంటే ఏంది? ఇక్కడ మనకు అంటే రావడం. ఐ కుడ్ కమ్, నేను రాగలిగాను. యూ కుడ్ కమ్, మేము రాగలిగాము. యూ కుడ్ కమ్, నీవు రాగలిగావు. దే కుడ్ కమ్, వారు రాగలిగారు. హీ కుడ్ కమ్, అతను రాగలిగిండు. సీ కుడ్ కమ్, ఆమె రాగలిగింది. ఇట్ కుడ్ కమ్, అది రాగలిగింది. అంటే ఇక్కడ మనకు కుడ్ వచ్చినప్పుడు పాసిటిబిలిటీని తెలియజేస్తుంది, చేయగలిగాను అని మనం చెప్తున్నాం. కెన్ వచ్చినప్పుడు మాత్రం ఇది ప్రజెంట్ ఎబిలిటీ, చేయగలను. అంటే ఇప్పుడు చేయగలను అని చెప్పినప్పుడు కెన్ యూజ్ చేయాలి. ఆల్రెడీ చేయగలిగాను నేను అని అన్నప్పుడు మనం కుడ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా మందికి కెన్, కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు. దీనివల్ల కెన్ ఎప్పుడు యూజ్ చేయాలి, కుడ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలిసిందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? కాబట్టి కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ, చేయగలను అన్నప్పుడు యూజ్ చేయాలి. కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీ అంటే చేయగలిగాను అన్నప్పుడే మనం దీన్ని యూజ్ చేయాలి. ఐవియు దే, ఈసీ, ఇట్ సెంటెన్స్లో ఏది వచ్చినప్పుడు కూడా మనం కెన్ యూజ్ చేసుకోవచ్చు. కెన్ తర్వాత బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కుడ్ వచ్చినప్పుడు, ఒక సెంటెన్స్లో కుడ్ వచ్చినప్పుడు మనం ఐవియు దే, ఈసీ, ఇట్ సెంటెన్స్లో ఏది వచ్చినప్పుడు కూడా మనం కుడ్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం దాని తర్వాత బేస్ ఫామ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇంకా నేను సెంటెన్స్ ఇక్కడ ఫామ్ చేస్తూ నేను చెప్తాను. ఇక్కడ మీకు ఏ విధంగా సెంటెన్స్ అంటే కెన్, కుడ్ను యూజ్ చేస్తూ ఏ విధంగా మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాము కెన్, కుడ్ను యూజ్ చేస్తూ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అంటే మనకు తెలుసు కదా, ఎవ్రీ లెసన్లో కూడా మనం
క్లాసు 11 కానీ క్లాస్ 10లో కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఈ విధంగా ఈ ఏంది మనకి ఇది మోడల్ వర్బ్స్. సో వీటిని యూజ్ చేస్తూ మనం పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని మనం 4 టైప్స్ ఆఫ్ ద సెంటెన్స్ మనం ఫామ్ చేయవచ్చు. అర్థమైంది? మరి ఎలా ఫామ్ చేస్తాము అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కెన్ తీసుకుందాం, ఇక్కడ ఫుడ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకుందాం, ఇక్కడ ఐ తీసుకుందాం. ఐ అనేది ఒక సబ్జెక్ట్ ప్రనౌన్. తర్వాత కెన్ తీసుకుందాం. తర్వాత ఒక V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనం V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, ఇక్కడ గో తీసుకుందాం. ఇక్కడ ఒక సెంటెన్స్ ఫామ్ అయింది చూడండి, సబ్జెక్ట్ ప్రనౌన్, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్. ఏం సెంటెన్స్ ఫామ్ అయింది ఇక్కడ, ఐ కెన్ గో అంటే అర్థమైంది. ఐ కెన్ గో అంటే అర్థమైంది, నేను వెళ్ళగలను, నేను వెళ్ళగలను కదా. అంటే ప్రజెంట్ ఎబిలిటీ తెలియజేస్తుంది, అంటే నా ఎబిలిటీ, నా యొక్క సామర్థ్యం తెలియజేస్తుంది, నేను వెళ్ళగలను అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు ఇది ఏ సెంటెన్స్ అవుతుంది మనకు, పాజిటివ్ సెంటెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, పాజిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ కూడా అడగచ్చు. మనం ఎలా అడుగుతాం క్వశ్చన్ అంటే, ఈ కెన్ ముందుకు తీసుకురావాలి. ఎలా, కెన్ ఐ గో, కెన్ ఐ గో అంటే అర్థమైంది, నేను వెళ్ళగలనా, నేను వెళ్ళగలనా. అంటే ఐ కెన్ గో అంటే నేను వెళ్ళగలను, కెన్ ఐ గో అంటే నేను వెళ్ళగలనా అని అర్థం. తర్వాత ఇదేంది మరి మనకు, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఏంది, ఐ కెన్ గో, నేను వెళ్ళగలను, పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ కెన్ ముందుకు తీసుకొస్తాం కదా, కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా అంటే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది చూడండి, క్వశ్చన్ సెంటెన్స్ వస్తుంది. అంటే నేను వెళ్ళగలనా, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నట్టు. అండ్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం. ఈ క్వశ్చన్స్ అడగాలంటే ఏం లేదు, చాలా ఈజీ. ఐ కెన్ గోలో కెన్ ఐకి ముందుకు తీసుకొచ్చి పెట్టాలి. పెడితే మనకు కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా. తర్వాత నెగిటివ్ సెంటెన్స్ కూడా ఉంటుంది మనకు, ఐ కెనాట్, కెన్ ప్లస్ నాట్ అని రాయొచ్చు, లేదంటే కాంట్ అని రాయొచ్చు. ఓకేనా, షార్ట్ ఫామ్. ఇక్కడ ఐ కెనాట్ గో అంటే నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను అని అర్థం, నేను వెళ్ళలేను అని అర్థం. తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, మళ్ళీ ఇందులో కూడా మనం ఇదే సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం క్వశ్చన్ అడగవచ్చు. అంటే పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే నెగిటివ్లో కూడా మనం క్వశ్చన్ అడగచ్చు. ఎలా అడగచ్చు, ఈ కాంట్ను ముందుకు తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తావు, కాంట్ ఐ గో, కాంట్ ఐ గో అంటే నేను వెళ్ళలేనా అని అర్థం, నేను వెళ్ళలేనా అని అర్థం. ఎంత సింపుల్గా చూడండి సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది. అంటే కెన్ యూజ్ చేస్తూ మనం 4 సెంటెన్స్ ఫామ్ చేసాము. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను, పాజిటివ్ సెంటెన్స్. మళ్ళీ దీన్ని క్వశ్చన్ అడగాలంటే ఎలా అడుగుతాం మనం, కెన్ ఐ గో, నేను వెళ్ళగలనా, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్లో చెప్పాలంటే ఎలా చెప్తాం, ఐ కెనాట్ గో, నేను వెళ్ళలేను. ఓకేనా, ఇదేంటి నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ కూడా మళ్ళీ ఏం చేయాలి, క్వశ్చన్స్ అడగాలి. ఎట్లా అడుగుతాం మనం, కెనాట్ ఐ గో, నేను వెళ్ళలేనా అంటే ఇక్కడ కాంట్ను ముందుకు తీసుకొచ్చి ఐను కాంట్ ముందు పెట్టాం. తర్వాత గో, కాంట్ ఐ గో, నేను వెళ్ళలేనా. సింపుల్గా మనం ఈ విధంగా నేను వెళ్ళగలను, నేను వెళ్ళగలనా, నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేనా, అంతే 4 సెంటెన్స్ మనం ఫామ్ చేసినాం కెన్ యూజ్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ మనకు మళ్ళీ ఏం చేయొచ్చు, డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ కూడా మనం క్వశ్చన్స్ అనేటివి అడగచ్చు. డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు కదా. ఒకటేంది వాట్, చూడండి ఇక్కడ రాద్దాం, వాట్, వెన్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ 9 ఉంటాయి. వాట్, వెన్, వేరు, తర్వాత వై, హౌ, హూ, ద హూస్, తర్వాత హూమ్, తర్వాత ఊ. అంటే ఈ విధంగా మనకి ఎన్ని ఉన్నాయి డబ్ల్యూహెచ్ వర్డ్స్, 1 2 3 4 5 6 7 8 9. అంటే 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి.
వాట్, వెన్ను, వేరు, విచ్ వస్తుంది మళ్ళీ విచ్. అంటే ఈ విధంగా మనకు 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ 9 డబ్ల్యూహెచ్ వర్డ్స్ను యూజ్ చేస్తూ మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అడుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్ వాట్కి కదండి, ఎలా అడగచ్చు మనకు? ఇగో వాట్ కెన్ ఐ గో అంటే నేను ఏమి వెళ్ళగలను. వెన్ కెన్ ఐ గో ఎప్పుడు వెళ్ళగలను. వేర్ కెన్ ఐ గో ఎక్కడికి వెళ్ళగలను. వై కెన్ ఐ గో ఎందుకు వెళ్ళగలను. హౌ కెన్ ఐ గో ఎలా వెళ్ళగలను. తర్వాత విత్ హూస్ వెహికల్ కెన్ ఐ గో నేను ఎవరి వెహికల్లో వెళ్ళగలను. విత్ హూమ్ కెన్ ఐ గో నేను ఎవరితో వెళ్ళగలను. హూ కెన్ గో అనాలి, ఇక్కడ ఐ తీసేయాలి. హూ కెన్ గో అంటే ఎవరు వెళ్ళగలరు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ కెన్ ఐ గో నేను ఏ ఇన్స్టిట్యూట్కు వెళ్ళగలను. అంటే ఈ విధంగా చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ కూడా మనం ఈజీగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాం ఇక్కడ. కాబట్టి ఇది మనం మెయిన్గా గుర్తుంచుకోండి. ఎన్ని రకాల సెంటెన్స్ ఫామ్ చేస్తున్నామో మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఈ నెగిటివ్ సెంటెన్స్లో కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ కాంట్ ఐ గో అంటే నేను వెళ్ళలేనా అన్న కాడ కూడా మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ని తీసుకొని మనం ఈజీగా క్వశ్చన్ సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. ఎలా? వాట్ కెనాట్ ఐ గో నేను ఏం వెళ్ళను. వెన్ కెనాట్ ఐ గో నేను ఎప్పుడు వెళ్ళను అంటే వెళ్ళలేను. నెక్స్ట్ వేర్ కెనాట్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళలేను. వై కెనాట్ ఐ గో నేను ఎందుకు వెళ్ళలేను. హౌ కెనాట్ ఐ గో నేను ఎలా వెళ్ళలేను. విత్ హూస్ కెనాట్ ఐ గో నేను ఎవరితో ఆన్ హూజ్ వెహికల్ కెనాట్ ఐ గో నేను ఎవరి వెహికల్లో వెళ్ళలేను. విత్ విత్ హూమ్ కెనాట్ ఐ గో నేను ఎవరితో వెళ్ళలేను. హూ కెనాట్ గో ఎవరు వెళ్ళలేరు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూట్ కెనాట్ ఐ గో ఏ ఇన్స్టిట్యూట్కు నేను వెళ్ళలేను. అంటే ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేది దీంట్లోనే ఉన్నది చూడండి, మ్యాజిక్ అనేది. అంటే ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ చేస్తూ ఇతరులతోటి మాట్లాడుతూ ఉండొచ్చు ఈ మెథడ్ ద్వారా. నెక్స్ట్ కుడ్ కూడా చూడండి, ఇక్కడ కుడ్ ఏంది మనకు? ఐ కుడ్ గో అంటే కుడ్ అంటే ఏంది? పాస్ట్ ఎబిలిటీ కదా, అంటే గతంలో సామర్థ్యం కదా, కాబట్టి చేయగలిగాను అని అర్థం. ఐ కుడ్ గో నేను వెళ్ళగలిగాను, పాజిటివ్ సెంటెన్స్. కుడ్ ఐ గో నేను వెళ్ళగలిగానా. కుడ్ ఐ గో నేను వెళ్ళగలిగానా, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఐ కుడ్ నాట్ గో ఐ కుడెంట్ గో అని కూడా మనం అనొచ్చు. ఐ కుడెంట్ గో ఐ కుడెంట్ గో అంటే కుడ్ ప్లస్ నాట్. ఇక్కడ చూడండి, కుడ్ ప్లస్ నాట్ ఏమవుతుంది ఇక్కడ? కుడెంట్ అవుతుంది. ఓకే, కుడెంట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా కుడ్ నాట్ అనకుండా డైరెక్ట్గా నేను కుడెంట్ అని అంటున్నాను. కాబట్టి ఐ కుడెంట్ గో నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేకపోయాను. ఓకేనా. ఐ కుడ్ గో నేను వెళ్ళగలిగాను. కుడ్ ఐ గో నేను వెళ్ళగలిగానా. ఐ కుడెంట్ గో నేను వెళ్ళలేకపోయాను. నెగిటివ్ సెంటెన్స్ ఇది. తర్వాత నెక్స్ట్ దీంట్లో కూడా క్వశ్చన్ అడగాలి. మనం నెగిటివ్ సెంటెన్స్లో క్వశ్చన్ అడగచ్చు కదా. అప్పుడు ఈ కుడెంట్ ముందుకు తీసుకురండి. ఎట్లా? కుడెంట్ ఐ గో అంటే ఐ కుడ్ గో నేను వెళ్ళగలిగాను. కుడ్ ఐ గో నేను వెళ్ళగలిగానా. ఐ కుడ్ నాట్ గో నేను వెళ్ళలేకపోయాను. కుడెంట్ ఐ గో నేను వెళ్ళలేకపోయానా. అంటే ఇక్కడ ఏంది మనకు? నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఈ విధంగా మనం కుడ్ని యూజ్ చేస్తూ కూడా ఇన్ని సెంటెన్స్ మనం ఫామ్ చేసాం. అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెంటెన్స్ మనం ఇలా సింపుల్గా మనం ఫామ్ చేయొచ్చు. చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ లేకపోతే విజయవాడ ఎక్కడికో కోచింగ్ పోయి ఇంగ్లీష్ నేర్చుకుంటూ వస్తుంటారు. అలా రాదు. ఈ మెథడ్ ద్వారా మనకు ఈజీగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. కాబట్టి మెయిన్గా గుర్తుంచుకోండి ఇది ఇట్లా. మళ్ళీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మనం కూడా మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అడుగుతాం? వాట్ కుడ్ ఐ గో నేను ఏమి వెళ్ళగలిగాను. వెన్ కుడ్ ఐ గో నేను ఎప్పుడు వెళ్ళగలిగాను. వేర్ కుడ్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళగలిగాను. వై కుడ్ ఐ గో నేను ఎందుకు వెళ్ళగలిగాను. హౌ కుడ్ ఐ గో నేను ఎలా వెళ్ళగలిగాను. తర్వాత విత్ హూమ్ కెన్ ఐ గో కుడ్ ఐ గో నేను ఎవరితో వెళ్ళగలిగాను. ఆన్ హూజ్ వెహికల్ కుడ్ ఐ గో నేను ఎవరి వెహికల్లో వెళ్ళగలిగాను. హూ కుడ్ గో ఎవరు వెళ్ళగలిగారు. ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్ కుడ్ ఐ గో ఏ ఇన్స్టిట్యూషన్కు నేను వెళ్ళగలిగాను అని అర్థం. నెక్స్ట్ కుడెంట్ ఐ గో అంటే అర్థం ఏంది ఇక్కడ? అంటే ఐ కుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళలేకపోయాను. కుడెంట్ ఐ గో అంటే ఏంది ఇక్కడ? నేను వెళ్ళలేకపోయానా. నెక్స్ట్ వాట్ కుడెంట్ ఐ గో నేను ఏమి వెళ్ళలేకపోయాను. వెన్ కుడెంట్ ఐ గో నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను. వేర్ కుడెంట్ ఐ గో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను.
హౌ కుడెంట్ ఐ గో, నేను ఎలా వెళ్ళలేకపోయాను. హూస్ కుడెంట్ విత్ హూస్ వెహికల్ కుడెంట్ ఐ గో, నేను ఎవరి వెహికల్లో వెళ్ళలేకపోయాను. విత్ హూమ్ కుడెంట్ ఐ గో, నేను ఎవరితో వెళ్ళలేకపోయాను. హూ కుడెంట్ గో, ఎవరు వెళ్ళలేకపోయారు. ఓకేనా. ఇన్ విచ్ ఇన్స్టిట్యూషన్ కుడెంట్ ఐ గో, నేను ఏ ఇన్స్టిట్యూషన్కు వెళ్ళలేకపోయాను. అంటే ఎంత సింపుల్గా మనం సెంటెన్స్ ఫామ్ చేస్తామో చూడండి. అంటే కెన్ కిడ్ను యూజ్ చేస్తూ, కెన్ అనేది ప్రజెంట్ సామర్థ్యాన్ని తెలియజేస్తే కుడ్ అనేది పాస్ట్ సామర్థ్యాన్ని తెలియడం అనేది జరుగుతుంది. ఈ కెన్ కుడ్ను మనం జనరల్గా పర్మిషన్ ఇవ్వడం లోపల, అంటే గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఓకేనా, ఇటువంటి సందర్భాల్లో కూడా మనం ఈ కెన్ కుడ్ను యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. ఓకేనా. తర్వాత నెక్స్ట్ లైక్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనకు కింద కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.